డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించిన డేట్ అయితే ఎక్స్టెన్షన్ చేయడం అయితే జరిగిందమ్మా. ఆల్రెడీ కూడా డేట్ అయిపోయింది, 2వ తారీఖున డేట్ అయిపోయింది. 2వ తారీఖు అయిపోయింది, 4వ తారీఖు పేమెంట్ కోసం ఉంది. మరి డేట్ అయితే వీళ్ళు ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ద రిజిస్ట్రేషన్ డెడ్ లైన్ ఫర్ జేఈ అడ్వాన్స్డ్ హ్యాస్ బీన్ ఎక్స్టెండెడ్. మరి 5వ తారీఖున, ఈరోజు 5వ తారీఖును ఆల్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ ఎర్లీలీ ఇంక్లూడింగ్ పేమెంట్ ఆఫ్ ఫీజెస్. అన్ని కంప్లీట్ చేయాలి. నోట్ దట్ యువర్ రిజిస్ట్రేషన్ ఈజ్ ఇన్కంప్లీట్ అంటిల్ యూ పే ద ఫీజెస్. ఫీజు పే చేస్తేనే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుందమ్మా, లేకపోతే అవ్వదు. డోంట్ వెయిట్ అంటిల్ లాస్ట్ మినిట్ ఆఫ్ యువర్ రిజిస్ట్రేషన్. ఇది మనకి 4వ తారీఖుని ఇది 9 గంటలకి వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ తొందరగా కంప్లీట్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ చేయటం చాలా ఈజీ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ చేయటం అనేది చాలా. మనం ఇక్కడికి వెళ్ళినట్టయితే అప్లికెంట్ ఇక్కడ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు. ఇక్కడికి వెళ్ళినట్టయితే చూడండి, ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఇక్కడ జేఈ నంబర్ ఇవ్వండి. జేఈ అప్లికేషన్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి ఎంటర్ చేస్తే మీరు కింద మీరు ఫీజెస్ ఏ విధంగా పే చేయాలో ఒకసారి చూద్దాం. ఫీజు పేమెంట్ కూడా మనకి చాలా సింపుల్గా ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషను మనం జస్ట్ 1-2 మినిట్స్లో మీకు రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక్కడ మనకి 600 రూపీస్ అయితే, మరి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ స్టూడెంట్స్ 600 రూపీస్, ఆల్ అదర్ క్యాండిడేట్స్ 3200 పే చేయాలి. ఇది ఈ విధంగా ఓపెన్ వాళ్ళు 3200 పే చేయాలి. సింపుల్. మరి డాక్యుమెంట్స్ కూడా ఆల్రెడీ ఇక్కడ ఓన్లీ డాక్యుమెంట్స్ కూడా 10th క్లాసు, మరి ఇంటర్మీడియట్ కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ సర్టిఫికెట్ మీరు అటాచ్ చేయాలి. మరి ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు అటాచ్ చేయాలి. ఇవన్నీ చాలా సింపుల్గా ఉంటుందమ్మా. రిజిస్ట్రేషన్ కూడా చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. చాలా ఎక్కువ 2-3 డాక్యుమెంట్తో మీరు అప్లై చేయాలి. ఇవాళ మనకి ఇవాళ 5వ తారీఖు కదా, నైట్ 11:59 మీకు విండో క్లోజ్ అవుతుంది. ఈలోపు మీరు అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అప్లై చేసుకుంటే, మరి లాస్ట్ మినిట్ ఆల్రెడీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అప్లై చేసుకుంటే మంచిది. ఇలాంటి అవకాశం మీ జీవితంలో రాదు. కొంతమందికి ఇంకా నేను కూడా జేఈ అడ్వాన్స్ మీరు ప్రిపేర్ అయినా అవ్వకపోయినా రాసుకుంటే మంచిది నా సలహా. ఎందుకంటే మళ్ళీ అవకాశం మీ లైఫ్లో కూడా రాకపోవచ్చు. మరి కొంతమంది స్టూడెంట్స్కి మంచి మార్క్స్ రావచ్చు, చెప్పలేం మనం. దానిలో చెప్పాను కదా నేను, సపోజ్ ఎస్సీ ఎస్టీ పిల్లలకి 50 మార్కులు తెచ్చుకోండి, మీకు ఐఐటీలో సీట్ వస్తుంది. అదేవిధంగా మరి ఓబీసీ పిల్లలు కానీ ఈడబ్ల్యూఎస్ ఒక 70-80 మార్కులు తెచ్చుకోండి, సీట్ వస్తుంది. తర్వాత జనరల్ స్టూడెంట్స్ ఒక 90 మార్కుల నుంచి 100 మార్కులు తెచ్చుకోండి, డెఫినెట్గా ఐఐటీలో సీట్ వస్తుంది. ఇలాంటి అవకాశాన్ని వదులుకోవద్దమ్మా. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.